ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 26వది అయిన ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి శని. ఈ నక్షత్ర జాతకులు అత్యంత వినయ విధేయతలను కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టును సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం వీరికి చక్కగా కలిసి వస్తాయి. వివాహ జీవితం చాలా బాగుంటుంది. చక్కటి వ్యూహ రచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. వీరు గొప్పలను చెప్పుకోరు, ఇతరులను కించపరచరు, ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే వీరి ముఖం మీద ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని చిరునవ్వుతో చూసినట్లయితే వారు మీ ప్రేమలో పడతారు. మీరు విజ్ఞానవంతులు, తెలివైన వారు మరియు సున్నిత మనస్కులు. ఎవరి పట్ల మీ ప్రవర్తనలో మార్పు ఉండదు. మీరు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూస్తారు. మీరు ఎవరికీ బాధను కలిగించడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఎవరైనా సమస్యల్లో ఉండటాన్ని మీరు చూడలేరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి, వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర వలన, తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలను నేర్చుకుంటారు. మంచి హాస్యప్రియులుగా ఉంటారు. మీకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్ఫూర్తిని కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మీ జీవితం సాఫీగా జరిగిపోతుంది. 30 నుండి 40 సంవత్సరముల తరువాత మీ జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. మీ కోపం ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. అయితే మీకు ఎప్పుడు కోపం వచ్చినా కూడా స్వల్పకాలంలోనే తగ్గిపోతుంది. మీరు ఎంతో కోమలమైన వారు. మీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించేవారు అదేవిధంగా మీరు కూడా వారి కోసం మీ జీవితాన్ని త్యాగం చేయవచ్చు. మీ స్వరం మధురంగా ఉంటుంది. చక్కటి ప్రసంగాలను చేస్తారు. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు ఒకేసారి అనేక విషయాలలో నైపుణ్యాన్ని సాధించే లక్షణం కలిగి ఉంటారు. మీరు పెద్దగా చదువుకోకపోయినా మీ తెలివితేటలు అర్హత కలిగిన వారికి సమానంగా ఉంటాయి. మీకు కళల రంగంలో ఆసక్తి ఉంటుంది. వివిధ రకాల పుస్తకాలు రాయగలుగుతారు. మీ అసాధారణ సామర్థ్యాలు, తెలివితేటల వల్ల అన్ని రంగాల్లో మీరు నైపుణ్యం సాధించవచ్చు. మీ జీవితంలో బద్ధకానికి చోటు ఉండదు. మీరు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని చేసి తీరుతారు. ఏదైనా వైఫల్యాల వల్ల మీరు నిరుత్సాహపడరు. వర్తమానాన్ని మరియు జీవితంలో సత్యాన్ని మీరు విశ్వసిస్తారు. గాలిలో మేడలు కట్టడానికి ఇష్టపడరు. మీ వ్యక్తిత్వ పరంగా చాలా బలంగా ఉంటారు. కామం వంటి విషయాల పట్ల మీరు ఆకర్షితులు కారు. మీరు మీ చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారు. మీరు చెప్పింది చేస్తారు. దయార్థ భావన మీలో అణువణువున నిండి ఉంటుంది. ఒక బలహీనమైన వ్యక్తి మీ వద్దకు వచ్చినట్లయితే మీరు వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. మతపరమైన విషయాల్లో మీకు లోతైన విశ్వాసం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలకు మీరు అనుసంధానమై ఉంటారు. ఉద్యోగమైన, వ్యాపారమైన దేనిలోనైనా మీరు విజయాలను సాధిస్తారు.
కష్టపడి పనిచేయడం వల్లనే మీరు విజయం సాధిస్తారు. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా విజయం అంచులను తాకుతారు. మీకు సైన్స్, తత్వశాస్త్రం, రహస్యమైన విషయాలలో లోతైన ఆసక్తి ఉంటుంది. సమాజంలో మీరు ఒక పండితుడిగా గుర్తించబడతారు. సామాజిక సంస్థలతో అనుబంధం ఉన్నప్పటికీ మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మీకు త్యాగపూర్వక స్వభావాలుంటాయి. దానాలు చేసే స్వభావాన్ని మీరు కలిగి ఉంటారు. మీ వ్యక్తిత్వం కారణంగా సమాజంలో అపరిమితమైన గౌరవ మర్యాదలను మీరు పొందుతారు. మీ యుక్త వయస్సులో అన్ని రకాల ఆనందాలు, సౌఖ్యాలు మీకు ఉంటాయి. మీకు చక్కటి విద్య ఉంటుంది. అనేక విషయాలపై అవగాహన ఉంటుంది. మీకు అనుకూలమైన వృత్తుల్లో ధ్యానము, యోగా నిపుణులు, విశ్లేషణ, వైద్య నిపుణులు, కౌన్సెలింగ్, ఆధ్యాత్మిక గురువు, సన్యాసి, యోగి, దైవీక మనిషి, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన రచనలు, పరిశోధకులు, తత్వవేత్త, కవి, రచయిత, సంగీతకారులు, కళాకారులు, దుకాణదారులు, ప్రభుత్వ సేవకులు, చరిత్రకారులు, కాపలాదారు మొదలైనవి ఉంటాయి. మీరు మీ జన్మస్థలం నుండి సుదూరంగా జీవిస్తారు. బహుశా మీరు మీ తండ్రి నుండి మరింత ప్రయోజనాన్ని పొందకపోవచ్చు. మీ బాల్యంలో కొంత నిర్లక్ష్యానికి గురైన భావన మీకుంటుంది. మీ వైవాహిక జీవితం పూర్తి ఆనందంగా సాగిపోతుంది. మీ జీవిత భాగస్వామి చక్కటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీ పిల్లలు నిజమైన ఆస్తిగా మీకు ఉంటారు. వివాహమైన తరువాత మీకు నిజమైన అదృష్టం కలిసి వస్తుంది. మీ పిల్లలు పెద్దవారి పట్ల విధేయంగా, తెలివితేటలతోనూ మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. వీరి వృద్ధాప్యం ఆధ్యాత్మిక చింతనతో సంతోషంగా సాగిపోతుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. మీ జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పాదాల వారీగా చూసినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సుఖవంతమైన జీవనాన్ని కలిగి ఉంటారు. తండ్రి చెప్పినట్లు చేయువారు. అధిక మగ సంతానం కలిగి ఉంటారు. సుందరమైన రూపం కలవారు. ఇతరులపై అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు సద్గుణయుక్తులు, ధర్మములు తెలిసినవారు, అదృష్టవంతులు, గొప్పవారు, పండితుల స్నేహం కలవారు, జ్యోతిష్య పరిచయం ఉంటుంది, రాజకీయ ప్రవేశం చేస్తారు, కొంత శాంత స్వభావం కలవారు. ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఏ విషయమైనా ధర్మంగా నడుచుకుంటారు, వేద పఠనములు చేస్తారు, అందమైన భార్యను కలిగి ఉంటారు, కళా నైపుణ్యం కలిగి ఉంటారు, ధర్మములు తెలిసినవారు, దైవభక్తి కలిగి ఉంటారు, సర్వకార్య నిపుణత్వం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం కలిగిన వారు, సుఖజీవనము చేయుదురు, శత్రునాశనము చేయువారు, సందర్భోచితంగా మాట్లాడుతారు, పూజలు చేస్తారు. 29 సంవత్సరాల నుండి వీరికి యోగం కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మీ రాశి మీనరాశి. మీ రాశి అధిపతి గురువు. మీ నక్షత్ర అధిపతి శని. ఆది దేవత అహిర్ప ద్రువ్యుడు. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు దు, శం, జు, దా. నక్షత్ర గణము మానవ గణము. నక్షత్ర జంతువు గోవు. నక్షత్ర నాడి మధ్యనాడి. నక్షత్ర పాదము తామ్రము. మీరు పూజించవలసిన గ్రహములు గురువు, శని. మీరు పూజించవలసిన దైవము శ్రీ సాయిబాబా, శ్రీ వెంకటేశ్వర స్వామి. మీరు చేయవలసిన ఆచారము
శనివారం నాడు ఉపవాసముండి నిష్టగా శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకము చేపించవలెను. మీ అదృష్ట సంఖ్య 8. అదృష్ట వారములు ఆదివారము, సోమవారము, శనివారము. తిలకధారణ గంధము, సింధూరము, విభూది. మీరు చేయవలసిన పారాయణము శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము. మీరు ధరించవలసిన రుద్రాక్ష చతుర్దశముఖి అంటే 14 ముఖములు కలవి. అదృష్ట రత్నము నీలము. ధరించవలసిన చేతివ్రేలు ఎడమ చేతి మధ్య వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షములు వేప చెట్టు, జమ్మి చెట్టు. మీరు చేయవలసిన పండుగలు శ్రీ హనుమాన్ జయంతి, గురు పౌర్ణమి. మీరు చదువవలసిన పురాణము భాగవతము, సుందరకాండ మహాకావ్యము. మీరు పఠించవలసిన మంత్రము ఓం హం హనుమతే నమః. అదృష్ట రంగు నీలము. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, దక్షిణము. మీరు చేయవలసిన దానము నువ్వులు, శనగలు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు మృగశిర, చిత్త, ధనిష్ట. మీరు ప్రతిరోజు పఠించవలసిన గాయత్రీ మంత్రము ఓం ఛాయాపుత్రాయ విద్మహే పంగుపాదాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్. ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు విభూది, సింధూరమును బొట్టుగా ధరించండి. శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి. నల్లని నువ్వులు, బెల్లమును కలిపి కాకులకు ఆహారంగా పెట్టండి. కపిల గోవు అంటే నల్లని ఆవుని పూజించండి. తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లిలోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకం జరిపించండి. శనివారం నాడు తిలదానము చేయండి. అందులకు శనివారం నాడు అన్నదానము చేయండి. మీ ఇంటికి గుర్రపు నాడాను దిష్టి నివారణ కోసం కట్టండి. మీ ఇంటి ముందు పంచముఖి ఆంజనేయ స్వామి వారి పటమును ఉంచండి. చిన్న పిల్లలకు నేరేడు, నల్లని ద్రాక్ష పండ్లను పంచిపెట్టండి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకు, సింధూరంతో పూజ చేయండి. మీ తల్లిదండ్రులకు నూతన వస్త్రాలను కొనివ్వండి. వృద్ధులకు నల్లని గొడుగును దానం చేయండి. అయ్యప్ప స్వామి మాలను దీక్షగా స్వీకరించండి. ఇంటి నుండి బయటకు వెళ్ళునప్పుడు 1 గ్లాసు నీరు త్రాగి వెళ్ళండి. ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకము, రాత్రి జాగరణ చేయుట శ్రేష్టము. మీ పుట్టిన రోజున పులిహోరతో అన్నదానము చేయండి. శ్రీ ఆంజనేయ సహస్రనామ పారాయణ చేయుట మంచిది. విజయదశమి రోజున సమీపూజ తప్పనిసరిగా చేయవలెను. స్త్రీలు శివ సహస్రనామ పారాయణ చేయవలెను. ప్రతి శనివారం నాడు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. నల్ల బ్రాహ్మణునకు కేజింపావు బియ్యము, కూరగాయలు దక్షిణతో తాంబూలముగా ఇవ్వండి. ప్రతి శనివారం నాడు శనిదేవునకు నువ్వుల నూనెతో దీపమును వెలిగించండి. నీలిరంగు పుష్పాలతో స్వామివారికి అర్చన చేసి నీలిరంగు వస్త్రమును స్వామివారికి సమర్పించవలెను. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. మరీ ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు మీ జీవితంలోని సమస్యలు, ఆటంకములు తొలగి ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఒక మంగళవారం నాడు
తిరుమల కొండల్లో వెలసి ఉన్న జపాలి తీర్థంలో పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని స్వామి సేవలో పాల్గొని తిరుగు ప్రయాణములో తిరుమలలో నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు గ్రహదోషములు తొలగి మీకు సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.